ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. 4,400 కోట్ల రూపాయలు మంగళవారం అప్పు చేసింది. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. తాజా అప్పులతో చంద్రబాబు అప్పులు 3,62,855 కోట్లకు చేరాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. నిన్ననే మార్క్ఫెడ్ ద్వారా 1,800 కోట్ల గ్యారంటీ రుణానికి ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్లలోనే 3,62,855 కోట్ల అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సగటున నెలకి 15,766 కోట్లు అప్పు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారాన్ని అప్పు వారంగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో ఈ మంగళవారం మరొక భారీ అప్పును రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాదాపుగా 4,400 కోట్ల రూపాయల అప్పులు రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీల వేలం ద్వారా ఈ రోజు సమీకరించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి 24 నెలలు అంటే ఇప్పటి వరకు ఈ 4,400 కోట్ల రూపాయలతో కలిపితే 3,62,855 కోట్లు అప్పులు చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3,37,000 కోట్ల అప్పులు చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లోనే 3,62,855 కోట్లు అప్పులు చేయడం అనేది ఆర్థిక శాఖ అధికారుల ఆర్థిక నిపుణులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. వాస్తవానికి నిన్న మరొక అప్పు కూడా 1,800 కోట్ల రూపాయలకు సంబంధించి మార్కెట్ కు ప్రభుత్వ గ్యారంటీ ద్వారా అప్పు తీసుకునేందుకు అనుమతించింది. సో ఈ రోజు 4,400 కోట్ల రూపాయలను అప్పులు రిజర్వ్ బ్యాంక్ ద్వారా సమీకరించింది. మొత్తంగా చూస్తే మనం చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెటరీ అప్పులు 2,02,964 కోట్లకు చేరాయి. అదేవిధంగా కార్పొరేషన్లకు గ్యారంటీల ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులు 1,12,504 కోట్లకు చేరాయి. మరొక వైపు రాజధాని కోసం ఇప్పటికే 47,387 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం అన్ని కలిపి కూడా రికార్డు స్థాయిలో 3,62,000 కోట్లకు అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల తీరు మనం చూస్తే సగటున నెలకి 15,760 కోట్లు చొప్పున అప్పులు చేస్తూ ఉన్నారు. రోజుకి 530 కోట్ల వరకు సుమారుగా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సంపద సృష్టిస్తానో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని చంద్రబాబు చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 24 నెలలు ఒకవైపు అప్పులు విపరీతంగా పెరిగిపోవడమే కాక ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఉద్యోగులకు కానీ సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయకుండా ఈ స్థాయిలో భారీ ఎత్తున అప్పులు చేయడం అన్నది మరొక వైపు నెల నెల అప్పులు తెస్తే గానీ ప్రభుత్వం గడవనటువంటి పరిస్థితికి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం అన్నది ఆర్థిక శాఖ అధికారులు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.